దావీదు గారు ఎంతగానో ప్రార్థన చేసేవారుగా ఉన్నాడు. దావీదు గారు అంటండి, రోజుకు ముమ్మారు 3 సార్లు ఆయన ప్రార్థన చేసేవాడిగా ఉన్నాం. ప్రార్థన మనం ఎలా చేస్తున్నాము? రోజుకి ఎన్నిసార్లు చేస్తున్నాం? కనీసం ఉదయం లేచి ఒకసారైనా చేస్తున్నామా? లేకపోతే పడుకునే ముందు ఒక్కసారైనా మనం ప్రార్థన చేసేవారుగా ఉన్నామా లేదా అని ఎవరికి వారు పరిశీలన చేసుకోతే, ప్రార్థన ఏమో మనకు ప్రాకారముగా, ప్రార్థనే మనకు ఆధారమైనది కనుక ఆ ప్రార్థనను మనం మర్చిపోకుండా ఆయన యందు మనం అతిశయించాలి. ఆయన యందే మనం గర్వపడాలి. నాకు ప్రభు ఉన్నాడు, నాకేంటి కొదువ అనేది మనం ఎవరికోవారు పరిశీలన చేసుకోవాలి. ఏదైనా మనకి ఏదైనా కొదువు ఉంటే ఆయన్ని అడగాలి. కానీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళితే వారికి చెప్తే ఆక్షేపణ చేస్తారు. లేకపోతే మనం వెళ్ళిపోయిన తర్వాత మన కోసం చెడుగా మాట్లాడతారు. కానీ అది ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు సన్నిధానంలో ప్రార్థించి, ఇక అయ్యా నాకు ఈ కొదువుగా ఉంది, లేకపోతే నాకు ఈ పిల్లల పరిస్థితి బాగలేదు, ఆ పిల్లల పరిస్థితిని మీరు సరిదిద్దండి అయ్యా అని చెప్పేసి వారు మన దేవుని యొక్క సన్నిధానంలోకి ప్రార్థిస్తే ఆ ప్రార్థన వినే దేవుడు ఆ ప్రార్థన బట్టి మనకన్నీ కూడా సకలము ఆయన సరిచేసి జీవించి